హాయ్ ఫ్రెండ్స్, సరిత టేస్టీ రెసిపీ స్వాగతం. నేను మీ సరితని. ఈరోజు మనం షేర్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి హోటల్ స్టైల్లో మీకు నేను చూపించబోతున్నానండి. ఈజీగా ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది మీకు చూపిస్తానండి. ఇది కానీ మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ కొట్టండి. ఇది మీకు ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలి అన్నది నేను మీకు చూపిస్తానండి. ఒకసారి మీరు కూడా చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు మనం ఇంట్లో ఎలా చేసుకోవాలి, మనం బయట తినేటప్పుడు చాలా బాగుంది అంటాం కదా, అది మనం ఇంట్లో ఎలా చేసుకోవాలన్నది మీకు చూపిస్తానండి. ఒకసారి చూడండి. దీనికి కావాల్సినవి ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు అండి. అవి తీసుకొని మనం కట్ చేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ఉల్లిపాయలు వేయించేసుకోవాలండి. ఇవి వేగటానికి కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూను కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఆ సాల్ట్ దీనికి తొందరగా వేగుతుంది అనమాట, అందుకోసం వేస్తున్నాను. ఇవి మంచిగా ఇవి వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో ఒక 2 బిర్యానీ ఆకులు కట్ చేసి వేసుకున్నానండి. దాల్చిన చెక్క ఒక 3 వేసుకున్నాను. అలాగనే స్టార్ ఫ్లవర్ వేసుకొని ఒక 4-5 లవంగాయలు వేసుకొని ఒక 3 యాలకులండి, ఒక 2-3 టేబుల్ స్పూన్ కొబ్బరి, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా మీ ఇష్టం వేసుకోవచ్చు. అలాగనే జీడిపప్పులు అండి, ఒక 10-15 జీడిపప్పులు, ఒక టేబుల్ స్పూన్ మనం సోంపు వేసుకోవాలి. దీనికి ఈ షేర్వాకి సోంపు టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కోసం మనం వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలండి. ఇలా బాగా ఎర్రగా వేగితేనే దీని టేస్ట్ బాగుంటుంది. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మొత్తం పేస్ట్లా పట్టుకోవాలండి. తర్వాత ఒక 3 టమాటాలు తీసుకొని ఈ టమాటాలు కూడా పేస్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే వేరే బాండీలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలక్కాయలు వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇది కూడా మనకి వేగేటప్పుడు ఒక స్పూన్ సోంపు వేసుకోవాలి. దాంట్లో 4 పచ్చిమిరపకాయలు వేసి మంచిగా ఎర్రగా వేయించుకోవాలండి. ఇది వేగేటప్పుడు కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. అలాగనే ఈ టమాటా పేస్ట్ కూడా వేసేసి మెత్తగా బాగా ఎర్రగా వచ్చేటట్టుగా వేయించుకోవాలండి. ఇదంతా కూడా మనకి దగ్గర అవ్వాలి. ఇది వేగేటప్పుడు మనం చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయిందో. ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు, మనకి కారం మనకి ఎంతైతే సరిపోతుందో అంత కారం, నేనైతే ఒక 1.5 స్పూన్ కారం వేసానండి. ఒక 1.5 స్పూన్ సాల్ట్, మీకు రుచికి తగిన సాల్ట్ వేసుకోండి. దీంట్లో నేను అల్లం పేస్ట్ కూడా వేసానండి, అది మిస్ అయింది. అలాగనే ఒక స్పూను గరం మసాలా, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఇది వేగి మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా వేగిన దాంట్లో మనం ఈ జీడిపప్పు అవి వేసి మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలి. ఇదంతా కూడా కలిసి ఇదంతా కూడా వేగి మనకి దీంట్లో నుంచి కూడా ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇది వేగితేనే షేర్వాకి మనకి టేస్ట్ బాగా వస్తుంది. ఇది వేగకోకుండా పచ్చి వాసన వస్తే అస్సలు టేస్ట్ బాగోదు, గుర్తుపెట్టుకోండి. ఇది బాగా వేగాలి. వేగి దీంట్లో ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు మనం చూసుకొని చూడండి, దీంట్లో చూపిస్తాను. ఇట్లాగా మంచిగా ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మనం ఒక 2 గ్లాసులు వాటర్, ఇది కొంచెం అడుగు పడుతూ ఉంటుంది, మన స్టవ్ మీడియంలో పెట్టుకొని చూసుకొని పద్దాలు తిప్పుతూ ఉండాలండి. ఎందుకంటే ఆ పేస్ట్ తొందరగా అడుగు పట్టేస్తుంది, అందునిమిత్తం మనం కలుపుతూ ఉండాలి. ఒక 2 గ్లాసులు వాటర్, 2 గ్లాసుల కంటే నేను ఇంకో పావు ఎక్కువే పోసాను. పల్చగా మనం చేసుకోవాలి. చూడండి, దీంట్లో చూపించినట్లుగా ఇలాగ పల్చగా చేసుకుంటే దీంట్లో ఇవి మరిగేటప్పుడు దీంట్లో మనం కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి అదంతా కూడా మంచిగా మరగనివ్వాలి. మరిగి దగ్గర పడిన తర్వాత మనకి ఎంతైతే గ్రేవీ అవసరమో అది ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యి బయటకు ఆయిల్ సపరేట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, ఈజీ రెసిపీ. మీకు ఎలా నచ్చిందో నాకు ఒకసారి కామెంట్ పెట్టండి.